దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు, చక్రవర్తి, దైవజనుడు, ప్రవక్తని కూడా పిలవాలి. దావీదు గారు రాసిన 89వ కీర్తనలో 26వ వచనంలో దావీదు గారు దేవునికి మొరపెడుతున్నాడు. నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని నేను అతనికి మొర్రపెట్టుచున్నాను. ఆమె అంత అద్భుతం అన్నమాట అండి. దావీదు గారు దేవుని సన్నిధిలో తనకు కలిగినంటి ఆపదలు కావచ్చు, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టములు కావచ్చు, వేదన కావచ్చు, కృంగిపోవచ్చు, బలహీనతలు రావచ్చు, శక్తిహీనతలు కలవచ్చు. ఎన్ని కలిగినా కానీ దావీదు గారు దేవుని అడిగే విధానము, నీవు నా తండ్రివి, నా తండ్రివే కాదు నా దేవుడువు కూడా, నాకు రక్షణ దుర్గము నీవే అని మొరపెడతాను. ఇక్కడ గమనించండి, తండ్రి కుమారుడికి ఏది కావాలో తండ్రి అనుగ్రహిస్తాడు. అది లోకానుసారమైన శరీర సంబంధమైన కుమారుడైనా సరే, కుమారుడు అడిగినట్టే తండ్రి ఏది కావాలంటే అది దయచేస్తాడు. అలాగా దావీదు నా తండ్రివి నీవే, తన అవసరం ఏదో ఉంది, అవసరాలు తీర్చబడాలి, లేదా ఆపద ఉంది దాని నుంచి బయటకు రావాలి, లేదా శ్రమ ఉంది దాని నుంచి తప్పించబడాలి, కష్టం ఉంది దాని నుంచి లేవనెత్తబడాలి, బాధ ఉంది నెమ్మది కలగాలి. కానీ దావీదు గారు ఎన్నుకున్నప్పుడు దేవుడని యెహోవా వైపే చూశాడు. చూసేమంటాడంటే నా తండ్రివి నీవే అని ఏమంటున్నాడంటే నా దేవుడువు కూడా నీవే. 139వ కీర్తనలోకి వెళ్తే మీకు చాలా ఉన్నతమైన మాట ఒకటి కనపడుతుంది. నీవు నన్ను కలుగు చేసే విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందుకనే నువ్వు నా దేవుడు, నన్ను కలుగు చేసావు కాబట్టి, నాకు రూపనిచ్చావు కాబట్టి, తల్లి గర్భములో పిండమ్మగా రూపింపబడక మునిపే నన్ను నువ్వు చూసావు కనుక నీవే నాకు దేవుడు. ద క్రియేటర్ ఆఫ్ గాడ్. దేవుడు తప్ప ఒక మనిషిని కలుగు చేయలేడు, మనిషిని కలుగు చేయలేడు. దేవుడు తప్ప ఎవరికి సాధ్యము కాదు, ఎవరికి సాధ్యం కాదు. సాధ్యమైందల్లా ఒకే ఒక వ్యక్తి, ఆయనే జీవమగలిగిన దేవుడు అని చెప్పి, అందుకనే నువ్వు నా దేవుడు, నా రక్షణ కష్టమైన బాధైన ఇవే కాకుండా నా ఆత్మకు రక్షణ కావాలి. నేను లోకంలో పడిపోవచ్చు, నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా నా ఆత్మ నీలో ఉండాలి, నీతో హర్షించాలి, నిన్నే సేవించాలి. నువ్వు ఇచ్చిన రక్షణ నా ఆత్మను రక్షించాలి. ఎందుకంటే నీలో నుంచి జీవాత్మను ఊదావు. అందుకని అధికారంలో చెప్తాడు, నరుడి జీవాత్మైన 1వ అధ్యాయం. కాబట్టి ఆ జీవాత్మ హెజ్కేలు గ్రంథం 37లో కూడా చెప్తాడు, అది నీ వద్దకే చేర్చబడాలి. దీనికి దాన్ని కాపాడగలిగిన సామర్థ్యత, శక్తి ఎక్కడ ఉందంటే నీ వద్ద ఉంది. దానికి నీవే రక్షకుడు. ఆత్మ అగ్నిలోకి వెళ్ళిపోకుండా, నరకములోకి వెళ్ళిపోకుండా ఆ ఆత్మను నీలో ఉంటే సమరక్షణలో ఉండినట్లే. కనుక నీవు నా రక్షణ దుర్గము, బలమైన దుర్గం. ఆ దుర్గమును దాటి శత్రువు కానీ, ఆపద కానీ, అపాయము కానీ మన మీదకి రాదు.
నువ్వు దుర్గం స్థాపించు, దాన్ని దాటాలంటే ఎవరికి సాధ్యము కాదు. ఎవరికి సాధ్యము కానివాడే ఒక దుర్గమైనటువంటి వాడు. అలాంటి దేవునికి నేను మొర్రపెట్టించున్నాను. అప్పుడు దేవుడు అంటాడు 27-28 ఒకటి చెప్తాడు. దావీదుని గురించే కాదు, ఈరోజు నీ కోసం కూడా చెప్తున్న మాట. నువ్వు దావీదులా ప్రార్థన చేస్తే నా జ్యేష్ఠ కుమారుడు, అందుకే దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ప్రియ కుమారుడు అన్నాడు. ఈరోజు దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి నువ్వు ప్రార్థన చేసి, దేవుని వైపు చూసి, దేవుని కొరకు నువ్వు బ్రతికితే నిన్ను కూడా దావీదు వలె హృదయానుసారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జ్యేష్ఠ కుమారుడిగా ముద్రించుకున్నాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు కాదు. దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, తన అద్వితీయ కుమారుడు ఎవరంటే యేసయ్య. కానీ అక్కడ దావీదుని కూడా అంటున్నాడు, అతను నా జ్యేష్ఠ కుమారుడు. శాశ్వతమైనటువంటి వాత్సల్యంతో కూడిన కృపను నిత్యం ఆయనకు తోడు ఉంచుతాను. భూరాజ్యంలో అత్యున్నతంగా ఉంచుతాను. యేసుప్రభుని అలాగే ఉంచాడు. అంటే యేసుప్రభుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత దావీదుకు కూడా ఇచ్చాడు. యేసుప్రభు కాదిగానైనా నరుడు, యేసుప్రభు పరిశుద్ధుడు. యేసుప్రభులాగే దావీదు కూడా నడవడానికి ప్రయత్నం చేశాడు కనుక ఆ ప్రయత్నానికి తగినట్లుగా దావీదుకి ఇచ్చిన నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం. తన పిల్లలు ఆ కిందకాలం మీరు చదవండి, తన పిల్లల పొరపాట్లు చేసిన, తప్పిదములు చేసిన మరి శిక్షిస్తాను, కానీ దావీదుకి నా కృప వెడమచ్చేయను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన దాన్ని నేను తిరిగి తీసుకోను. అది రక్షణ కావచ్చు, కనికరం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇచ్చేసాను, అది దావీదుతో నిబంధన చేసేసా. అది ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడు సేవకురాలు, దేవుడని యెహోవా మనతో ఒకసారి నిత్య నిబంధన చేస్తే అది వెనక్కి తీసుకోవడం. తీసుకున్న దేవుడు కూడా కాదు, మర్చిపోయే దేవుడు కూడా కాదు. ఆ కృప ఎడమ చేయడట, అంటే నీకు దూరంగా ఉంచడం. నువ్వు ఆయన వైపు తిరిగి మళ్ళా నీ బిడ్డల పక్షంగా, నీ పక్షంగా, సంఘం పక్షంగా, నువ్వున్నంటి ప్రజల మధ్య ఆ ప్రాంత పక్షంగా దేవుడు మరలా నిత్యము ఆయన వాత్సల్యతని మిదించి, గత కాలమందు దావీదు గారితో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో తిరిగి మరలా అదే వాగ్దానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె అదే ఫలాన్ని మరలా నువ్వు పొందుకోబోతున్నావు. గతంలో చేసిన నిబంధన దేవుడు తిరిగి మరలా నీ పక్షముగా చేయబోతున్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావు నాకు తెలియదు, కానీ తిరిగి దేవుడు వస్తాడు. నువ్వు నమ్ము, తిరిగి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు నమ్ము, తిరిగి దాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడో. ఈరోజు కాసంత లేట్ అవ్వచ్చు, ఈరోజు నీకు బాధ ఉండొచ్చు, ఇప్పుడైతే బాగుండని. ప్రతిదిని మేలు కొరకను గుర్తించు. కీడి వెనక మేలు దాచి ఉంచిన దేవుడు. దావీదు కంటే నువ్వు శ్రమలు ఎక్కువ పాలలేదు, దావీదు కంటే ఎక్కువ కష్టాలు పాలలేదు, దావీదు కంటే బాధలు ఎక్కువ నువ్వు అనుభవించలేదు. ఇది నువ్వు నమ్ము తీరాలి. ఎందుకంటే దావీదు పడ్డ శ్రమ, బాధ, కష్టం ఎలాంటిదంటే ప్రియులరా, తరుముతూనే ఉన్నాడు. శత్రువు తరుముతూనే ఉన్నాడు. ఒకవైపు మనుషులు తరుముతుండ్రు, ఒకవైపు శత్రువు తరుముతుండ్రు, మరొక వైపు వ్యాధులు తరుముతున్నాయి, మరొక వైపు దేవుడు తరుముతున్నాడు. కానీ దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దావీదు కూడా విడిచిపెట్టలేదు. అందుకనే వారి ఆత్మీయ జీవితం, వారి ఇద్దరు సంబంధం పరిపూర్ణముగా దావీదుని తన సింహాసనం కూర్చోబెట్టే వరకు కూడా దేవుణ్ణి దావీదు విడిచిపోలేదు, దేవుడు దావీదుని కూడా విడిచలేదు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను.